వెల్కమ్ టు స్పీ న్యూస్ దండోరా. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించడంలో పెద్దవారి హస్తం ఉందని కొండా కుటుంబ సభ్యులు అంటున్నారని, దీని వెనుక ఎవరెవరున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి కూతురు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మందిపై ఎలిగేషన్ చేశారని, సిమెంట్ కంపెనీల యజమానులు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారన్నారు. కాంగ్రెస్ కరప్షన్ సమానంగా ప్రయాణం చేస్తున్నాయని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది దోచుకునే ప్రభుత్వంగా మారిపోతుందని, టికెట్లు కూడా దోచుకునే వారికే ఇస్తున్నారన్నారు. ఏపీలోని శ్రీశైలంలో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ స్థానికంగా ఉన్న బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సమీపంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకున్నారు. శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చంద్రబాబు, పవన్తో పాటు వచ్చిన ప్రధాని మోడీ లోపలంతా పరిశీలించారు. రాజ్ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర తెలిసేలా ఏర్పాటు చేసిన శిల్పాల్ని మోడీ పరిశీలించారు. ధ్యాన ముద్రలో ఉన్న శివాజీతో పాటు అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్న మోడీ అనంతరం పుష్పాలు సమర్పించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై అంబటి తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందని, ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, పెద్ద పెద్ద ప్రకటనలు చేసి డబ్బు కొట్టుకునే కార్యక్రమాలు చేశారన్నారు. సూపర్ 6 చేసేసామంటున్నారని, సూపర్ 6లో ఏం చేశారో చెప్పాలని అర్థం కావటం లేదని కూడా అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని అవినాష్ ఆరోపించారు. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ కూడా ఉన్నారని అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలి కుదిలేసిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను పరిశీలించారు. వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు రావడంతో పరిశీలనకు వచ్చిన ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక ఇష్యూ 20 ఏళ్లుగా ఉందని తెలిపారు. నేటికే సొల్యూషన్ దొరకలేదన్నారు. ఈ సమస్యపై కౌన్సిల్లో మంత్రులను అడిగానన్నారు. రోజుకి 60,000 మంది ప్రయాణిస్తున్నారని, బస్టాండ్లో వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్టాండ్ ఎత్తు పెంచాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ అవసరం ఉందని, ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ చేస్తే 25 ప్లాట్ఫామ్ నుంచి 45 ప్లాట్ఫామ్లుగా మార్చవచ్చని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టులో రిజర్వేషన్ల పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సంఘవి వాదనలు వినిపించారు. కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందని, బీసీ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని సంఘవి కోర్టుకు వివరించారు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అదే సమయంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, కేరళను ఈశాన్య రుతుపవనాలు తాకినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక తీరాలకు సమీపంలో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో పెను దుమారం సృష్టించింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీకి ట్రంప్ అంటే భయమని, అందుకే కీలకమైన విదేశాంగ విధాన నిర్ణయాలను సైతం ట్రంప్ ప్రకటించేందుకు అనుమతిస్తున్నారని రాహుల్ ఘాటుగా విమర్శించారు. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినా భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్టును కూడా పోలీసులు తొలగించారు. ఇక తాజా పరిణామాలపై కొండా ఫ్యామిలీ భగ్గుమంది. కొండా సురేఖ వ్యక్తిగత ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. హన్మకొండలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సురేఖ మంత్రి కార్యాలయానికి తను ఒకసారి వెళ్లానని, అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదని అన్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పలు యూట్యూబ్ నిర్వాహకులకు హైదరాబాద్ సిపి సజ్జన వార్నింగ్ ఇచ్చారు. వ్యూస్ కోసం మైనర్లతో వీడియోలు తీయడంపై సిపి ఫైర్ అయ్యారు. వ్యూస్ మాయలో పడి విలువలు మర్చిపోతే ఎలా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించిన హైదరాబాద్ సిపి సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును నాశనం చేయొద్దంటూ హెచ్చరిక జారీ చేశారు. అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నలు సంధించారు. తక్షణమే వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్లోడ్ చేసిన వీడియోలు డిలీట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యురాలు దానశీలి సుధామూర్తి కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించారు. సుధామూర్తి భర్త ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా ఆ సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. తామేమీ వెనుకబడిన వర్గానికి చెందిన వాళ్లము కాదు అని, అందుకే సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి తెలిపారు. సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి ప్రత్యేకంగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించారు. తమ సర్వే రిపోర్టుతో ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కూడా కుల సర్వేలో పాల్గొనడం లేదని ఆమె తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.